सीसी न्यूज़ को स्वागतम ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 18 నుంచి 23 వరకు చిలకలూరిపేటలో ఎడ్ల బండ్ల లాగుడ పోటీలు ఏర్పాట్లు పూర్తి ముస్తాబైన గోల్కొండ గార్డెన్ పరిశీలించిన ఎమ్మెల్యే చిలకలూరిపేటలో 6 రోజుల పాటు పండగ వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలిరానున్న 160 ఎడ్ల జతలు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావుకు టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను అభినందించిన ఎమ్మెల్యే పత్తిపాటి వాసవి క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న ఆర్యవైశ్యులు హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్ అధ్యక్షులుగా అరవపల్లి వెంకటాపరావు నియామకం ఎడ్లపాడులో ఘనంగా సంక్రాంతి సంబరాలు కనమరోజు గ్రౌండ్ లో ఉన్న చెరువులో స్వామివారి తెప్పోత్సవం చిలకలూరిపేట ఓడరేవు హైవేపై రోడ్డు ప్రమాదం రెండు బైకులు బలంగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు ఈ ఊరివారిపాలెం వద్ద ఘటన చిలకలూరిపేట పట్టణంలోని గోల్కొండ గార్డెన్ నందు జాతీయ స్థాయిలో ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు జరగనున్నాయి. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 160 ఎడ్ల జతలు ఈ పోటీలో పాల్గొంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతితో ప్రారంభమైన మంత్రి నారా లోకేష్ తో ఈ పోటీలు ముగుస్తాయన్నారు. మొత్తం 8 బిగాల్లో ఎండ్ల బండ్ల లాగుడులు పోటీలు రసవత్తంగా జరుగుతాయి. పోటీలు ఘనంగా నిర్వహించేందుకు పత్తిపాటి ఫౌండేషన్ బృందం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 23 వరకు 6 రోజుల పాటు పోటీలు జరుగుతాయని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా చిలకలూరుపేటలో కోలాహలంగా రసవత్తంగా ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు జరుగుతాయి. ఈ పోటీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. మనందరి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జనవరి 18. నారా లోకేష్ బాబు భవిష్యత్ నాయకుడి రాష్ట్రానికి జన్మదినం జనవరి 23. 6 రోజుల పాటు చిలకలూరుపేటలో రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి సెంటర్ చిలకలూరుపేట ఎడ్ల పందాలకి ఎడ్ల బల ప్రదర్శన ఒంగోలు జాతీయ స్థాయిలో 6 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాము. అన్ని సెంటర్ల కన్నా చిలకలూరుపేటకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ బాగా జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ ఉంటుంది. రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఎక్కడా లేనటువంటి విధంగా చిలకలూరుపేటకు ఒక బ్రాండ్ ఉంది ఎడ్ల బల ప్రదర్శనకి. అదే స్థాయిలో 18 నుంచి 23 వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇన్ఛార్జి మినిస్టర్ మన గొట్టిపాటి రవికుమార్ గారు, మా యువ పార్లమెంటేరియన్ లావు కృష్ణదేవరాయలు గారు రేపు ఉదయం 9 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత రోజు ఒక మినిస్టర్ కానీ ఇద్దరు కానీ ఎవ్రీడే 5 రోజులు రావటం జరుగుతుంది. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఫరూక్ గారు, నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, పార్థసారథి గారు, అచ్చెన్నాయుడు గారు రేపు డేట్లు చెప్తా ఉన్నారు. దాదాపు రోజు ఒకరు కానీ ఇద్దరు కానీ మన సత్యప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ అనిత కానీ, పెమ్మసాని గారు యుఎస్ నుంచి 18 వస్తున్నారు. ఆయన 22 కానీ 23 కానీ రావడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు మినిస్టర్లు అవకాశం ఉన్నంత వరకు 5 రోజులు రోజు ఇద్దరు రావటం జరుగుతుంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. రైతులకి
అత్యంత కన్నుల పండుగ, రైతాంగానికి సంతోషాన్ని ఇచ్చేది, ఆరుగాలం కష్టపడిన కష్టం మర్చిపోయేటువంటి ఎడ్ల బల ప్రదర్శన. రైతులు కూడా ఒంగోలు జాతిని మనుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి బల ప్రదర్శన వలన, ఇటువంటి ఎడ్ల పందాల వలన రైతుల్లో ఆసక్తి కూడా పెరిగేటువంటి దానికి అవకాశం ఉంది. నేను కూడా ఎడ్లని పెంచి పోషించాలి, నాకు కూడా పేరు రావాలి ఒక రైతుగా అనేటువంటి ఆలోచనని క్రియేట్ చేసేటువంటి దానికి కూడా ఇటువంటి బల ప్రదర్శనలు ఉపయోగపడతాయి. కాబట్టి 6 రోజులు జరిగేటువంటి ఎడ్ల బల ప్రదర్శన ఆ విధంగా పెద్ద ఎత్తున రావటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఒక కన్నుల పండగ ఇది. రైతులు కానీ, రైతు కూలీలు కానీ పెద్ద ఎత్తున పిలవకుండా వచ్చి తిలకించేటువంటిది, చూసేటువంటిది, కన్నుల పండుగగా ఉండేటువంటి యొక్క ఎడ్ల బల ప్రదర్శనని మీరు కూడా 6 రోజుల పాటు దీనికి పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేసి, చిలకలూరుపేటకు ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ని మా సాంబశివరావు గారు, మా నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ ఎవరైతే గతంలో వీటి పట్ల అవగాహన ఉంది, అనుభవం ఉంది, వారందరూ కూడా క్రియాశీలకంగా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక ఎన్ని వేశారు ఎన్ని వేశారు టీములు? 11 టీములు వేసుకున్నారు. వచ్చేటువంటి ఎడ్లు తీసుకొచ్చేటువంటి వారికి కానీ, బయట నుంచి వచ్చే వారికి కానీ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి కానీ ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా 6 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో జాతీయ స్థాయిలో ఇక్కడ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీడియా కూడా దీనికి సహకరించి విస్తృతంగా ప్రచారం చేసి రైతుల్ని, రైతు కూలీల్ని దీంట్లో భాగస్వాములు చేయాలని కూడా కోరుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి వాటికి, రైతాంగానికి, రైతు కూలీలకు సంబంధించినటువంటి వాటికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి పెద్ద ఎత్తున సహకారాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. గతంలో 4 పర్యాలు పుల్లారావు ఆధ్వర్యంలో చాలా ఘనంగా, చాలా గొప్పగా జరుపుకున్నాం. ఇవి అట్లానే ఈ సంవత్సరం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని చాలా గొప్పగా జరుగుతున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు రేపు ఉదయానికి టచ్చిపళ్ళ విభాగం అని ఉంది. దాంట్లో 30 జతలు పాల్గొంటారు. ఎల్లుండికి 2 పళ్ళ విభాగం, ఆ రోజే సాయంకాలానికి 4 పళ్ళ విభాగం, ఆ మరుసటి రోజు 6 పళ్ళ విభాగం, ఆ తర్వాత వరుసలు కంటిన్యూ అనమాట. దానికి ఒక డేట్ అంటే ఏం లేదు. 23వ తారీఖు నాటికి కంప్లీట్ అన్ని జతలు పూర్తి చేస్తాం అన్నమాట. మొత్తం 150 జతల నుంచి 160 జతలు పాల్గొంటాయి దీంట్లో. ఏ సైజులో కానీ మొత్తం 8 సైజులు ఉన్నాయి దీంట్లో. ప్రతి సైజు కూడా ప్రైజు రాని వాళ్ళకి కన్సలేషన్ బహుమతి ఇచ్చామన్నమాట. పాల పళ్ళ వరకు 5,000 రూపాయలు, ఆ పై సైజులన్నిటికీ 10,000 రూపాయలు కాడికి ఇస్తున్నాం. దీంట్లో ప్రతి రైతు పాల్గొని ప్రతి ఆవిడ కూడా ఆనందంగా దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారని మరీ భావిస్తూ అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవస్థాపకులు, మాకు అత్యంత ఆప్తులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మినేని శంకర్రావు గారికి టైమ్స్ ఆఫ్ ఇండియా గౌరవ పురస్కారం లభించడం నియోజకవర్గ జిల్లా ప్రజలకు ఎంతో గర్వకారణమని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం స్థానిక కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు కొమ్మినేని శంకర్రావుని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రతిపాటి ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడారు. వైద్య సేవలో కొమ్మినేని శంకర్రావు అందించిన సేవలకు గుర్తుగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పురస్కారం అందజేయడంపై ఎంతో సంతోషంగా ఉందని, ఆ పురస్కారం రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా మాకు ఆప్తులైన శంకర్రావు అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని పత్తిపాటి తెలిపారు. ప్రజలు మెచ్చేలా వారికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చిలుకలూరుపేటలో నంబర్ 1 వైద్యశాలగా పేరు పొందిందన్నారు. ప్రజలందరి చేత మా డాక్టర్ని పిలిపించుకునే గొప్ప వైద్యులు శంకర్రావు పేరు ప్రఖ్యాతులు పొందారని, ఆయన భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి అవార్డులు సాధించి ఇక్కడి ప్రజలందరూ గర్వించే స్థాయిలో నిలవాలని పత్తిపాటి ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, మక్కిన నరసింహారావు, కంచుల శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్నాడు దాన్ని కంటిన్యూ చేయి. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక బెస్ట్ అవార్డుని చిలకలూరుపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నాకు అత్యంత ఆత్మీయులు, కుటుంబ సభ్యుల్లాగా ఉండేటువంటి మా శంకర్రావు గారికి, మా కొమ్మినేని హాస్పిటల్లో ఉన్న అందరికీ గౌరవాన్ని పెంచేటువంటి విధంగా, గర్వపడేటువంటి విధంగా టైమ్స్ ఆఫ్ ఇండియా మా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అభినందనీయం. ఇప్పటికే చిలకలూరుపేటలో నెంబర్ 1 హాస్పిటల్గా ఉండి ప్రజలకు మా డాక్టర్ అని పిలిపించుకునేటువంటి స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి ఘనత కూడా మా డాక్టర్ శంకర్రావు గారు. ఆ విధంగా ఈరోజు ఇటువంటి అవార్డ్స్ రావడం ఇంకా గౌరవాన్ని పెంచడంతో పాటు హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ గర్వపడేటువంటిగా ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేసేటువంటి దానికి, భవిష్యత్తులో ఇటువంటి అవార్డులు, మెమంటోలు ఇంకా ఎక్కువ పొందేటువంటి దానికి, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేటువంటి దానికి ఇది స్ఫూర్తిదాయకం. ఆ విధంగా మా డాక్టర్ గారికి, టీం అందరికీ, హాస్పిటల్లో ఉన్న సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిలకలూరుపేట పత్తిపాటి ఫౌండేషన్ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. చిలకలూరుపేట పట్టణంలో జరిగే ఈ జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల లాగుడు పోటీలకు చిలకలూరుపేట నియోజకవర్గంలోని ప్రజలంతా తరలివచ్చి పోటీలను తిలకించాలని పత్తిపాటి ఫౌండేషన్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా పట్టణంలోని గోల్కొండ గార్డెన్ లో జరిగిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ సెక్రటరీ పావులూరు వెంకటేశ్వరరావు, చిలకలూరుపేట పట్టణ టీఎన్టీయూసీ అధ్యక్షులు అద్దంకి వరప్రసాద్, లింగంగుట్ట తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్టీసీ కార్మిక పరిషత్ నాయకులు రమేష్ బాబు, ఫేక్ యూసఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగు రాష్ట్రాల ఎవరైతే పందెపు ఎద్దులు పోషించే రైతాంగం ఒక ముఖ్యమైన శుభవార్త. ప్రత్తిపాటి ఫౌండేషన్ తరఫున చిలకలూరుపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు, నవ్యాంధ్ర తొలి వ్యవసాయ శాఖ మార్చులు, రైతు బిడ్డ ప్రత్తిపాటి పుల్లారావు గారు రేపు 18వ తారీఖున ఎద్దులు బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చిలకలూరుపేటలో రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయటం జరిగింది. ఎందుకంటే ఎద్దుల పందాలంటే మేము నిర్వహించినట్టుగా చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గారు నిర్వహించినట్టుగా రాష్ట్రంలో ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేసిన దరిమణాలు లేవు. రైతాంగం కూడా చిలకలూరుపేట అంటే ఎద్దుల పందాలకి చాలా సుముఖతగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా భారీగా చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా అందరూ కూడా వీక్షకుల కోసం 1,00,000 మంది కూర్చోవడానికి గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున రేపు 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం చివరి రోజున ముగింపు పడతాయి. కావున ఈ బండలాగుడు పోటీలందరినీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్తిపాటి ఫౌండేషన్ తరఫున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా చిలకలూరుపేటలో
మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు నవ్యాంధ్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో రేపు 18వ తారీఖు నుంచి 23వ తారీఖులాగా బండలాగుడు పోటీలు, ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మన చిలకలూరుపేటలో అనేక కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాలు ప్రజలు ఈ యొక్క ఎద్దుల పోటీలకి రైతులు విరివిగా వస్తారు. రైతాంగం యొక్క ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా వీక్షించే విధంగా 1,00,000 మంది చూడటం కోసం గ్యాలరీ పెట్టడం జరిగింది. కావున నియోజకవర్గ ప్రజలు, తెలుగు రాష్ట్రాల 2 ప్రజలు యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ప్రత్తిపాటి ఫౌండేషన్ తరఫున మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన గాండ్రు వేణుగోపాలకృష్ణ 48 సంవత్సరాలు ప్రస్తుతం పండరీపురం చిలకలూరుపేట పట్టణంలో నివాసం ఉంటున్న వేణు తన బుల్లెట్ వాహనంపై అన్నంబుట్లవారిపాలెంలో జరుగుతున్న ఎడ్ల పందాలను చూడడానికి వెళుతూ పసుమర్రు గ్రామ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న NH 167A పై లక్ష్మీ లలిత కోల్డ్ స్టోరేజ్ వద్దకు రాగా ఎదురుగా అన్నంబుట్లవారిపాలెం వైపు నుంచి వస్తున్న షైన్ మోటార్ సైకిల్ రైడర్ గుద్దగా వేణుగోపాలకృష్ణ రోడ్డుపై పడి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సదరు ప్రమాదం గురించి మృతిని భార్య దీప్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ SI G అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారత్లో 5G సేవలు అంచనాలకు మించి విస్తరించాయి. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 5G వినియోగదారుల సంఖ్య 40 కోట్లను దాటింది. దీంతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద 5G వినియోగదారుల దేశంగా భారత్ నిలిచింది. తొలి స్థానంలో చైనా కొనసాగుతుంది. 2022 అక్టోబర్లో ప్రారంభమైన 5G సేవలు కేవలం 3 ఏళ్లలో కోట్లాది మంది జీవితాల్లో భాగమయ్యాయి. అందుబాటు ధరలు, వేగవంతమైన నెట్వర్క్ విస్తరణతో భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న 5G మార్కెట్ గా మారింది. చిలకలూరుపేట మండలం పసుమర్రు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పసుమర్రు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. గ్రామంలోని దేవస్థానం వద్ద పాట కచేరీ ఏర్పాటు చేశారు. వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. దేవస్థానానికి రంగురంగుల విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. ఆదిర్బట్
Caralho, vai entrando no meio. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నాదెండ్ల గ్రామంలో అమ్మవారిని కల్పవృక్ష వాహనంపై గ్రామోత్సవం చేశారు. శ్రీ గోవర్ధన స్వామి వారు ఈ కల్పవృక్ష వాహనంపై నగరోత్సవం జరుగుతుంది. గ్రామస్తులు వారు పోసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నాదెండ్ల గ్రామం మొత్తం ఈ నగర ఉత్సవం జరిగింది. 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నాదెండ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో చిలకలూరుపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ 768 క్లబ్ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎన్నికైన అరవపల్లి వెంకట అప్పారావుని సాధారణంగా వాసవి క్లబ్ 768 క్లబ్ కు ఆహ్వానించారు. రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్, వాసవి క్లబ్ 768 క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అరవపల్లి వెంకట అప్పారావు మాట్లాడుతూ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డుండి రాకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మాకు ఈ సదవకాశం కల్పించినందుకు చిలకలూరుపేట ఆర్యవైశ్యులకు అండగా ఉంటూ వాసవి క్లబ్ 768 క్లబ్ సభ్యులకు మన ఆర్యవైశ్య మిత్రులందరికీ నా వంతు సహాయ సహకారాలు చేకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనమర్లపూడి రమేష్, కొత్త కోటేశ్వరరావు, రాచమల్లి సూర్యారావు, చేవూరి కృష్ణమూర్తి, రాచమల్లి శ్రీనివాసరావు, దివ్యల రంగనాథ్, అరవపల్లి నాగేశ్వరరావు, చిలకల బాలాజీ, శ్రీరామ్ నారాయణ, ముద్ది శ్రీనివాసరావు తదితరులు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. నాకు అధ్యక్షుడిగా అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్దుడనై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయాన్ని, సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాతాకి. ఈ రోజు నుంచి ఎడ్లపాడు గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి 30 జట్లు పాల్గొన్నాయి. వీటిలో ఫస్ట్ ప్లేస్ విన్నర్ గా విజయవాడకు చెందిన సాంబా జట్టు, రన్నర్స్ గా గుంటూరు స్కై జట్టు, 3వ స్థానంలో నాగుల వరం జట్టు విజయం సాధించాయి. వీరితో పాటు బెస్ట్ రైడర్, బెస్ట్ డిసైడర్ బహుమతులను అందజేశారు. డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు సహకారంతో ఎడ్లపాడు కబడ్డీ కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. సంక్రాంతి సంబరాలు ఎడ్లపాడు మండలంలో ఘనంగా సాగాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగారావుపాలెం, జాలాది గ్రామాల్లో శైవ వైష్ణవ మూర్తుల అపూర్వ జల విహారం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రాలు, శివగోవింద నామాల స్మరణతో మారుమ్రోగిన లింగరావుపాలెం గ్రామం విద్యుత్ దీపాల కాంతులతో గ్రామంలోని పుష్కరిణిలో జలోత్సవం చేశారు. గ్రామంలోని భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సెల్ఫీలు, ఫోటోలతో సందడి చేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కనుమ రోజు ఈ జల విహారం జరుగుతుందని గ్రామస్తులు, వేద పండితులు తెలిపారు. సంక్రాంతి సంస్కృతి క్రీడా సంబరాలు ఎడ్లపాడు మండలం లింగారావుపాలెంలో 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు విజయవంతంగా నిర్వహించారు. 15వ తారీఖు ముగింపు రోజు బహుమతి ప్రధానోత్సవ సభ స్వామినేని శ్రీనివాస్ అధ్యక్షత జరిగింది. సభకు ముఖ్య అతిథులుగా జస్టిస్ టి రజనీ గారు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, ఎక్స్ఎంఎల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు పాల్గొని విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేయడం జరిగింది. గ్రామంలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ 46 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న క్రీడా సాంస్కృతిక సంబరాలను ప్రశంసించి అభినందించారు. యువకులకు, విద్యార్థులకు మంచి సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ఈ సభా కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలోకం పెద్దబ్బాయి, కట్టా శ్రీహరిరావు, గ్రామ సర్పంచ్ షేక్ కరీమన్,
షేక్ మహబూబ్ సుబానీ, నంబూరు నరసింహారావు, బాసట గౌరవ సలహాదారు నెల్లూరు వంశీ, ఆలోకం వెంకటలక్ష్మీనారాయణ, హైస్కూల్ హెడ్ మాస్టర్ కాసు వెంకటరామరెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు, సొంటినేని చంద్రశేఖర్, ఏఐ టెక్నాలజీ నిపుణులు కె యశ్వంత్ పాల్గొని యువకులకు దిశానిర్దేశం చేసి బహుమతులు అందించారు. మొత్తం 18 రకాల క్రీడలు వివిధ విభాగాల్లో 500 క్రీడాకారులతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా 100 మందితో జరిగిన వాకింగ్ మారథాన్ కార్యక్రమం ప్రత్యేకత సంతరించుకుంది. గ్రామంలో జరుగుతున్నటువంటి దేవుని తెప్పోత్సవం కూడా విజయవంతంగా జరిగింది. సంక్రాంతి పూర్తి వాతావరణం గ్రామంలో కనిపించింది. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండప ప్రాంగణంలో సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం సంక్రాంతి మహారాణాల మొగల పోటీ జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ హాజరైన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తొలుత ఆ క్లబ్ గవర్నర్ సూర్య వెంకట కోటిలింగం బృందం పోటీలను వీక్షించారు. స్థానిక నిర్వాహకులను అభినందించారు. ఇందులో భాగంగా నూతనంగా వివిధ క్లబ్ల బాధ్యతలు చేపట్టబోతున్న కమిటీ కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్ పెద్దలు పాల్గొన్నారు. తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం ప్రోగ్రామ్ ఉంది ఇయర్ హిస్టరీ విక్టరీ అండి. లెట్స్ వర్క్ టుగెదర్. ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంటూ ప్రతి క్లబ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్ళాలని డిస్టిక్ లో మంచి మంచి ఏం తేవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జిల్లా నుంచి కూడా 20 క్లబ్లకు సుమారుగా ఈ ముగ్గుల పోటీ జరిగింది. దీనికి ప్రతి క్లబ్ కూడా నేను డిస్టిక్ నుంచి బహుమతులు అందజేయడం కూడా జరిగింది. ఈ పండుగ ఈ జీవితంలో కొత్త వెలుగులను అందాలను ఆనందాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. భోగి కొండల వెచ్చదనం, సంక్రాంతి ముగ్గుల అందం, గాలిపటాల సుందరి, అసలైన సంక్రాంతి పాడి పండుగలో ఇలా పల్లె సేవలు కలకలాడాలని కోరుకుంటూ. మీ క్లబ్ పేరు చెప్పుకోండి. నాకు మీ పోస్ట్ కూడా చెప్పుకోండి. అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనై బాస్టింగ్ క్లబ్ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతి ఇలా ఏదైతే ముగ్గురు పోటీలు నిర్వహించడం చాలా ఆనందకరం. ఇందాక పచ్చిపాటి పుల్లారావు గారితో మాట్లాడా, వారు కూడా కార్యక్రమానికి రావాల్సింది. కానీ పండగ రీత్యా వేరే కార్యక్రమం రీత్యా ఆయన హైదరాబాద్ వెళ్ళడం వల్ల ఈ రోజు ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ముఖ్యంగా మీ అందరూ కూడా నన్ను క్షమించాలి, ఎందుకంటే మీ అందరి సమయాన్ని వేస్ట్ చేశాం. ఎందుకంటే నేను విజయవాడలో అనేక కార్యక్రమాలు ఉంటే మా ఆంజనేయులన్నా కుదరదులే అన్నా చెప్పినా కూడా దాదాపు ఈ కార్యక్రమం రావడానికి 50 సార్లు ఫోన్ చేసి ఉంటాడు. ఖచ్చితంగా ఇవాళ పండగ రోజుల్లో నువ్వు మాతో కోసం టైం గడపాలని చెప్పి బలవంతంగా పట్టుబెట్టి మా మిత్రులందరూ కూడా నన్ను ఇక్కడ తేవడం జరిగింది. కావున మీ అందరినీ కూడా ఈ సమావేశంలో కలుసుకోవడం చాలా ఆనందం. సంక్రాంతి అంటే మీ అందరికీ తెలుసు, గతంలో పండగలు హిందూ సాంప్రదాయాలు పద్ధతులు ఉండాలంటే ఆ ప్రభుత్వంలో ఏమి ఉండేవి కావు. మన వ్యాపారాలు సరిగ్గా చేసుకోవాలంటేనే భయం. అటువంటి పండుగలు పబ్బాలు బయటకు వచ్చి చేసుకోవాలంటే దానికి కూడా ఏమైనా ట్యాక్స్ వేస్తారేమో అని భయపడే రోజులు గత 5 సంవత్సరాలు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఎక్కడ ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ ఏదైతే హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్క పండగని కూడా అభివృద్ధి చేస్తూ పండగకి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సంగతి మీ అందరికీ.
చిలకలూరిపేట గోల్కొండ గార్డెన్ లో సత్యాగ్రహం తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తన చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు సమాజహితం కోసం పనిచేయాలని, నిష్పక్షపాత వార్తలతో ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. సత్యాగ్రహం పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యాగ్రహం తెలుగు దినపత్రిక పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మరియు ఏపీయూడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడప అశోక్ కుమార్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, విద్యాసంఘం నాయకులు సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు బతినేని శ్రీనివాసరావు, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు బేరింగ్ మౌలాలి, మండలపార్టీ నాయకులు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.